ప్రౌడ్ ఆఫ్ యూ బామర్ది. ఈ విషయం మీ అక్కకి తెలిస్తే అసలు ఈ భూమి మీద నిలబడదు. ఇంతకీ పేటెంట్ రైట్స్ తీసుకున్నావా? పేటెంట్ రైట్స్ అంటే ఏంటి బావా? పేటెంట్ రైట్స్ అంటే వీడు తయారు చేసిన కార్బొరేటర్ టెక్నాలజీ మీద సర్వ హక్కులు వీడివే అని గవర్నమెంట్ ఇచ్చే రైట్స్. అవి తీసుకోకపోతే ఇప్పుడు ఒకటి సినిమా కథని ఇది నాది అని ప్రతి వాడు కొట్టుకోవట్లా అలా అయిపోతుంది పరిస్థితి. అంతేకాదు, నువ్వు ఈ రైట్స్ తీసుకున్న తర్వాత మల్టీనేషనల్ 2 వీలర్స్ కంపెనీస్ అన్ని నీ రైట్స్ కోసం పోటీ పడతాయి. నీ లైఫే మారిపోతా. గౌతమ్ ఆఫ్టర్ ఆల్ ఒక మెకానిక్, ఒక చిన్న మెకానిక్ లీటర్కి 120 కిలోమీటర్స్ మైలేజ్ ఇచ్చే కార్పొరేటర్ కనిపెట్టాడు. ఇది మనం సిగ్గుపడాల్సిన విషయం. సార్ యాక్చువల్లీ ప్లీజ్ నో ఎక్స్ప్లెనేషన్స్, యాక్సెప్ట్ యువర్ ఫెయిల్యూర్ ఫస్ట్. గౌతమ్ని ఎలాగైనా కన్విన్స్ చేసి ఆ కార్పొరేటర్ టెక్నాలజీ మనకు దక్కేటట్టు చూడండి. దాని విలువ కోట్ల రూపాయలు మాత్రమే కాదు, అంతర్జాతీయ ఖ్యాతి మన కంపెనీకి పెరుగుతుంది. గౌతమ్కి దాని వాల్యూ తెలియకముందే ఆ టెక్నాలజీ మన చేతుల్లో ఉండాలి. బై హిమ్ అట్ ఎనీ కాస్ట్. మిస్టర్ గౌతమ్, మీ టెక్నాలజీ రైట్స్ మా కంపెనీకి అమ్ముతున్నందుకు గాను 2 కోట్ల రూపాయలు, సేల్స్ మీద 5% రాయల్టీ, దానికి మీరు ఒప్పుకుంటున్నట్టుగా ఈ అగ్రిమెంట్. జాను, కోటికి ఎన్ని సున్నాలు? 7. అంటే 2 కోట్లకు 14 సున్నాలు కదా? సైన్ చేయండి. అన్నయ్య ఉదయ బాగున్నారా? బాగున్నావా? నేను బాగున్నాను. రండి పర్వాలేదురా సార్, కొంచెం లేకరా ప్లీజ్. ప్లీజ్ సార్. అన్నయ్య రండి. వద్దురా, పర్వాలేదని చెప్పాను కదా. హార్లిక్స్ అవేం వద్దురా, నీతో వచ్చిన పనుండి వచ్చాను. నాతో పనా? ఏంటన్నయ్య? అదేం లేదు గౌతమ్, మీ అన్నయ్య ఇప్పుడు ఆ కంపెనీలో లేరు. పార్ట్నర్స్తో ఏవో డిఫరెన్సెస్ వచ్చి విడిపోయారు. ఫర్దర్గా ఏం చేద్దామా అనుకుంటున్నప్పుడు ఆటోమొబైల్ ఫీల్డ్లో ఇంత సెన్సేషన్ క్రియేట్ చేసిన కార్పొరేటర్ నువ్వే తయారు చేసావని తెలిసి మీ అన్నయ్య నిన్ను అడుగుదామని వచ్చారు. ఇంత చిన్న విషయానికి మీరు ఇక్కడి దాకా రావాలన్నయ్య? మనిషిని పంపిస్తే నేనే వచ్చి ఉండేవాడిగా. అయినా నువ్వేదో అగ్రిమెంట్ చేసినట్టున్నావు కదా. నేను ఇంకా సైన్ చేయలేదన్నయ్య. అగ్రిమెంట్ అవ్వలేదు. ఒక్క నిమిషం. ఇది నీదే అన్నయ్య. చెప్పు, వాళ్ళు ఎంత ఇస్తున్నారు? నన్ను ఎంత ఇమ్మంటావు? అదేంటన్నయ్య, ఒక్క మాటతో తీసావు కదన్నయ్య. అయినా నువ్వు నాకు డబ్బులు ఇవ్వడం ఏంటన్నయ్య? ఆ మాటకొస్తే ఏ కొత్త సినిమా రిలీజ్ అయినా ఫ్రెండ్స్తో పార్టీ చేసుకోవాలన్నా నీ పర్సులోనో వదిన పర్సులోనో డబ్బులు కాజేసేవాడిని కదన్నయ్య. దీనికి ఆ డబ్బులు ఎక్కువ అన్నయ్య. కానీ నాకు మాట ఇవ్వాలి. ఏంట్రా? ముందు ప్రామిస్ చేయి. పెద్దన్నయ్య ఆ తప్పు చేయలేదని నీ మనసుకి తెలుసు. కానీ ఆ పరిస్థితుల్లో నీకు వేరే దారిలోకి ఇంట్లోంచి బయటకు వచ్చేసావు. నాన్నగారికి నేను కొడుకుని మాత్రమే. మీరిద్దరూ ఆయన కళ్ళు. ఇద్దరు ఆ ఇంట్లోంచి బయటకు వచ్చేసాక ఆయన అక్కడ సంతోషంగా లేరన్నయ్య. ప్రతి క్షణం బాధపడుతున్నారు. దయచేసి మీ ఇద్దరు మన ఇంటికి వెళ్ళిపోండి అన్నయ్య, ప్లీజ్. డాడీ, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. నేను చేసిన దానికి చాలా సిగ్గుపడుతున్నాను. వై డు యు ఫీల్ లైక్ దట్? ఛాయా ఛాయా, నేను చెప్పానా లేదా విత్ ఇన్ నో టైం నా కొడుకులిద్దరూ మళ్ళీ మన ఇంటికి వస్తారని? ఐ నో అబౌట్ మై చిల్డ్రన్. మనందరం కలిసినందుకు ఐఎమ్ రియలీ వెరీ వెరీ హ్యాపీ. డాడీ, మనందరం కలిసామంటున్నారు, కానీ మనతో పాటు గౌతమ్ కూడా. మనోజ్, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. చచ్చిపోయిన వాడి గురించి మాట్లాడి ప్లీజ్ డు నాట్ స్పాయిల్ మై హ్యాపీ మూడ్ ప్లీజ్. కమ్ చిల్డ్రన్, లెట్స్ ప్లే కమ్ ఆన్ కమ్ ఆన్. హలో రే కొత్తం, ఫోన్ ఎత్తడానికి ఎంతసేపు రా?
నీ పని మనిషి తల్లో పేలు చూస్తున్నావా నీ అబ్బా? రేయ్ ఎవడ్రా నువ్వు? ఏం మాట్లాడుతున్నావు? మాట్లాడటం కదరా, లాక్ కొట్టాలి. రే నువ్వు మరీ ఇంత కమర్షియల్ అనుకోలేదురా. చిరంజీవి అశోక్ 5th క్లాస్ అంటే నీ సొంత మనోడు. నీ సొంత మనోడికి నీ సొంత హాస్పిటల్లో ఫ్రీగా ఓపెన్ హార్ట్ సర్జరీ జరుగుతుంటే నీకేం సంబంధం లేనట్టు ఇంట్లో కూర్చుంటావా? వాట్? నా మనోడికి ఆపరేషనా? యా, ఇంకొంచెంసేపట్లో స్టార్ట్ అవబోతుందిరా. రేయ్ నీకు ఇంకో థ్రిల్లింగ్ న్యూస్ చెప్పనా? ఈ ఆపరేషన్ చేయబోయేది పెద్ద సర్జన్లో కార్డియాలజిస్ట్లో కాదురా, ఓ మెకానిక్ వాడి ఫ్రెండ్స్. అశోక్ 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 వచ్చాడా? అయ్యా స్కూల్ దగ్గరికి వెళ్తే అప్పటికే అశోక్ బాబుని ఎవరో తీసుకెళ్లారని చెప్పారయ్యా. ఏం కావాలి మీకు? ఇక్కడికి రాబే, బేరాలు మాట్లాడుకుందాం. అన్నట్టు రేయ్ నీ తొక్కలో బ్రెయిన్ ఉపయోగించి పోలీసులకు కానీ చెప్పావనుకో వీడికి కోసేస్తాం ఇక్కడ. బాబు వీడిని ఏం చేయొద్దు, వదిలేండి. మీకు ఎంత డబ్బు కావాలని ఇస్తాను, వదిలేండి ప్లీజ్. మీ కార్పొరేట్ హాస్పిటల్ కి పొరపాటున ఎవరైనా వస్తే వదిలేస్తారా? జలగల్లా పట్టి రక్తం పీల్చి పిప్పి చేయరు. రేయ్ అయినా నీ డబ్బులు ఎవరికి కావాలరా? అయితే మీకేం కావాలి? నిజం. దేని గురించి? అమానుషంగా ఓ మనిషిని చంపి డాక్టర్ మనోజ్ని దాంట్లో ఇరికించావు చూడు, దాని గురించి. రేయ్ అన్న ఎవరు చేస్తారో చెప్పు, లేదంటే చేసేస్తాం. యాక్చువల్ గా అంటే ఒరేయ్ ఇటు చెప్పేది లేట్రా. డాక్టర్స్ లెట్స్ స్టార్ట్ ది ఆపరేషన్. ఆగండి చెప్తాను, నిజం చెప్తాను. ఇది జరిగింది సార్. అరెస్ట్ ఫ్రెండ్ ఇంక నువ్వు లేకపోతే మరి నేను యాక్టింగ్ బాగా చేస్తే చాక్లెట్స్ ఇస్తానన్నారు. ఇవిగో. థ్యాంక్ యూ. బాయ్ తాతయ్య. నమస్తే, మీరు చూస్తున్నది TV9. నా పేరు పద్మ. డాక్టర్ మనోజ్ కేసులో కొత్త మలుపు. ఏంటి పాండ్య, ఏంటి హడావిడి? ఒక డాక్టర్ అయ్యుండి మీరు ఎందుకు ఇలా చేశారు? డాక్టర్ మనోజ్ ఇంకో 2 సంవత్సరాలు నా హాస్పిటల్లో వర్క్ చేయమని అడిగాను. అందుకు అతను ఒప్పుకోలేదు. అతను హాస్పిటల్ పెడితే నా హాస్పిటల్ పడిపోతున్న ఉద్దేశంతో ఇలా చేశాను. ఒక డాక్టర్ అయ్యుండి ఇలా చేసినందుకు సిగ్గుపడుతున్నాను. ఏ దేవుడు మన కుటుంబానికి మేలు చేసినట్టున్నాడు. కేసు కోర్టులో ఉండగానే అతనే నిజం ఒప్పుకోవడం, ఐ కాంట్ బిలీవ్ ఇట్. త్వరలో ఆస్ట్రేలియాలో జరగబోయే వన్డే సిరీస్ కు ఇండియన్ టీమ్ లో ఆంధ్ర రంజీ ప్లేయర్ ఆర్ కిరణ్ కూడా సెలెక్ట్ కావటం హర్షదాయకం. కిరణ్ సుమా క్రికెట్ ప్లేయర్ కిరణ్ ప్రముఖ పారిశ్రామికవేత్త రామ్మోహన్ రావు కుమారుడు. కిరణ్ అన్ని రంజీ మ్యాచ్లలో నిలకడగా ఆడుతూ అత్యధిక పరుగులు సాధిస్తున్నారు. కలెక్టర్ శంభుప్రసాద్ గారు రే ప్రమోద్, ఐ కాల్ యూ బ్యాక్. రండి. నమస్కారం. రండి రండి. కంగ్రాచులేషన్స్ కిరణ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ప్లీజ్. మా వాడిని విష్ చేయడానికి మీరే స్వయంగా రావడం మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. యాక్చువల్గా విష్ చేయడానికి మాత్రమే మేము రాలేదు. ఈ రోజే నాకు తెలిసింది మా సుమ మీ కిరణ్ ప్రేమించుకుంటున్నారని. వాళ్ళిద్దరి పెళ్లి విషయం కూడా మాట్లాడదాని వచ్చాం. మీరేనా సుమ రెండో అన్నయ్య? ఎస్. మీ చెల్లెలు మా వాడు కలిసి తిరుగుతున్నారని మా వాడిని నిర్దాక్షిణ్యంగా కొట్టించింది మీరే కదా? ఐఎమ్ రియలీ సారీ ఫర్ వాట్ హ్యాపెండ్. మంచి చెడు సభ్యతా సంస్కారం అనేవి కుటుంబం మొత్తానికి సంబంధించినవి. ఒక అమ్మాయి అబ్బాయి కలిసి తిరిగితేనే తప్పుగా భావించి కొట్టించే సంస్కారం మీది. మా సంస్కారం అలాంటిది కాదు. సార్, ఐ డూ యాక్సెప్ట్. జరిగింది తప్పే. సారీ. మీ కుటుంబం నుంచి ఒక వ్యక్తిని మా ఇంటికి తెచ్చుకోవడానికి సిద్ధంగా లేము. ప్లీజ్. కుమార్, సైట్కి ఇంజనీర్ వెళ్ళాడా? అన్నయ్య. సుమా, మా చెల్లెలు వచ్చింది బామ్మ. హలో మిస్సెస్ సుమా కిరణ్ గారు, రండి రండి. నేనే వచ్చి నీకు కంగ్రాట్స్ చెప్తాను అనుకున్నాను రా, కానీ మనకి ఇంట్లో నో ఎంట్రీ. సుమా ఏంట్రా? కిరణ్ వాళ్ళ నాన్నగారు మా పెళ్లికి ఒప్పుకోలేదన్నయ్య. ఏ? చిన్నన్నయ్య ఆయన్ని కొట్టించినందుకు
ఏం కావాలి? ఇంకొకసారి నా చెల్లెల గురించి ఆలోచించమని అడగడానికి వచ్చాను సార్. చెప్పాల్సినవన్నీ మీ ఫాదర్కి చెప్పే పంపించాను కదా. చెప్పారు సార్, కానీ సంస్కారం గురించి ఇంకొకళ్ళు చెప్తే గానీ తెలుసుకునే పరిస్థితుల్లో మా నాన్నగారు లేరండి. శంభూ ప్రసాద్ గారు అంటే సభ్యత సంస్కారం మాత్రమే కాదు సార్, ఉన్నతమైన విలువలు ఉన్న వ్యక్తి. ఎమోషనల్గా మా అన్నయ్య చేసిన తప్పుకి మా చెల్లెల్ని శిక్షించడం న్యాయం కాదు సార్. మీరు తీసుకున్న డెసిషనే కరెక్ట్ అయి ఉంటే ఆ రోజు నుంచే మీ అబ్బాయి మా చెల్లెల్ని కలవగొడుతుంది సార్. కానీ వాళ్ళు ప్రతిరోజు కలుస్తూనే ఉన్నారు, ఎందుకంటే ఏదో ఒక రోజు వాళ్ళ ప్రేమను మీరు అర్థం చేసుకుంటారని. డాడీ నేను నువ్వా డాడీ? ఆ రోజు వాళ్ళు కొడుతుంటే నన్ను ఎవరో వచ్చి కాపాడారని చెప్పానే, అది ఇతనే. కొట్టించడాలు కాపాడాలే సంస్కారానికి గుర్తులని నేను అనుకోను సార్. అందుకే ఈ విషయం మీతో చెప్పలేదు. ఇక మీ ఇష్టం సార్. ఏమైందిరా? ఓ మై గాడ్, ఏంట్రా ఇలా అయింది? ఇంకా చాలా మందిని మీట్ చేయాలి. ఏం అర్థం కావట్లేదు. జాగ్రత్త చూసుకో. దగ్గరలో ఎక్కడ కార్ గ్యారేజ్ కూడా కనబడట్లేదే. అక్కడేదో బైక్ షెడ్ ఉన్నట్టుగా ఉంది. ఏ బాబు, నేనేనయ్యా, ఇట్రా. ఏమయ్యా, బైకులేనా లేకపోతే కార్లు కూడా బాగు చేస్తావా? అన్నీ చేస్తానండి. మరి సరే చూడు ఏమైందో. హలో సుబ్రహ్మణ్యం, చెప్పు. వచ్చారా వాళ్ళు? సార్ టూల్ కిట్ ఉందా? ఒక్క నిమిషం, డిక్కీలో ఉందమ్మా టూల్ కిట్. సరే, ఆ విషయం ఏమైంది? చెప్పాను కదా. లేదు లేదు, ఒకసారి స్టార్ట్ చేయండి సార్. స్టార్ట్ చేయండి. నేను మళ్ళీ నీకు ఫోన్ చేస్తాను. ఓ, ఈ మెకానిక్ ఎవడో చాలా మంచి మెకానిక్ లా ఉన్నాడు రా. మంచి మెకానిక్ చెడ్డ మెకానిక్ అని ఉండరు. మెకానిక్ మెకానికే. ఎంత ఇమ్మంటావా? పర్లేదు సార్, చిన్న పని. అంటే ఫ్రీ సర్వీసా? అబ్బాయి లేదు సార్, కొంతమంది దగ్గర పని చేసి డబ్బులు తీసుకుంటాం, కొంతమంది దగ్గర పని చేసి రుణం తీర్చుకుంటాం. అర్థం కాదా? సార్కి అర్థమైంది. ఇదేంట్రా మళ్ళీ స్వీట్ తీసుకొచ్చావు? మొన్న కార్పొరేటర్ కనిపెట్టినట్టు కనిపెట్టావా? ఇది ఇచ్చే బదులు క్వార్టర్ ఇవ్వచ్చు కదా. రేయ్, అదిగోరా కొత్త పెళ్లి కూతురు వచ్చింది. అయితే అదిరా మ్యాటర్, మన సుమకి పెళ్లి కూతురింది అనమాట. కొత్త పెళ్లి కూతురా చాలే పొండ్రా. మా బావగారు ఎవరో తెలుసా? ద గ్రేట్ క్రికెటర్ కిరణ్. కిరణా? అయితే ఇంచక్క మనం మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకోవచ్చు. ఏంటదినా, మీరందరూ నన్ను పెళ్లికి పిలవడానికి వచ్చారా? పిలుపులకు వెళుతుంటే సుమ నిన్ను చూడాలంటేను. వెడ్డింగ్ కార్డ్స్ మీద పేర్లు రాసేటప్పుడు ముందు నీ పేరు రాయమని చెప్పాం, కానీ మామయ్య గారు. షట్ అప్! ఐడియట్ పేరు ఇంట్లో వినిపించకూడదని ఎన్నిసార్లు చెప్పాను మీకు? ఓన్లే కదా అని పెళ్లికి పిలిస్తే మళ్ళీ వచ్చి ఇంట్లో తెచ్చేస్తాడా రాస్కెల్.
అని అన్నారు కదా. మరి ఆయనే స్వయంగా వచ్చి నన్ను పెళ్లికి పిలుద్దాం అనుకున్నప్పుడు మీ చేత కార్డులు ఎందుకు రాయిస్తారు వదినా? అవును వదినా, పొద్దున్న నేనేదో పని చేసుకుంటున్నాను, చూస్తే కారు చాగింది, చూస్తే నాన్నగారు. చాలా రోజుల తర్వాత చూశాను కదా, ఒళ్ళంతా పరిగెత్తుకుంటే వాటేసుకుందాం అనుకున్నా వదినా. బట్టలేమో మాసిపోయి ఉన్నాయి, భయం వేసింది. ఆయన